పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ నేర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను అట్టహాసంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా, గౌతమి, చమ్మక్ చంద్ర, అశుతోష్ రాణా, నవాబ్ షా, నర్రా సీను, నాగమహేష్, చమ్మక్ చంద్ర, రేడిన్ కింగ్స్లే, టెంపర్ వంశీ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా ఎస్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అయినంకా బోస్, ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్, సిబిఎఫ్సి సభ్యులు మరియు ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్ ఏంటి, ఈ సినిమాపై సెన్సార్ వెల్లడించిన ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ సినిమా కథ ఏంటి అనే వివరాలను చూద్దాం. గిరిజన తెగకు చెందిన భగత్ సింగ్ అనగా పవన్ కళ్యాణ్ తన గురువు అందించిన స్ఫూర్తితో తన జీవితాన్ని విలువలు, నైతికతతో కొనసాగిస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్గా సమాజంలో జరిగే అన్యాయాన్ని, అక్రమాలను ఎదుర్కోవడంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంటాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ సమాజంలోని చీడపురుగులను ఏరివేయడంలో వెనుకడుగు వేయడు. ఉస్తాద్ భగత్ సింగ్ కథ ఓ వ్యక్తికి సంబంధించిన ధైర్య సాహసాలు మాత్రమే కాదు, దేశ సమగ్రత, సమైక్యత, ప్రజల శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన ధీరుడు స్టోరీనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథ. సామాజిక అంశాలు, రాజకీయ నేతల అక్రమాలు, అన్యాయాలపై ఎలుగెత్తే పోలీస్ ఆఫీసర్ కథకు సంబంధించిన సినిమాను మార్చి 10వ తేదీన సెన్సార్ బోర్డు అధికారులు వీక్షించారు. ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా సినిమా రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొన్ని సన్నివేశాల్లో స్వల్ప మార్పులు, డైలాగ్స్ విషయంలో అక్కడక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సినిమా యూనిట్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందారు. దాంతో ఈ సినిమాను క్లీన్ సర్టిఫికెట్ అందించారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది. మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించిన దాని ప్రకారం ఈ సినిమాకు యూఏ 16+ సర్టిఫికెట్ను అందించారు. సెన్సార్ అనుమతుల ప్రకారం ఈ చిత్రాన్ని 16 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు తమ తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ తమ నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే ఈ సినిమా సెన్సార్ సందర్భంగా మంచి పాయింట్తో కథను చెప్పిన విధానం బాగుంది. ప్రతి ఫ్రేమ్లో పవన్ కళ్యాణ్ గ్రేస్, హరీష్ శంకర్ మార్క్ కనిపించింది అంటూ చిత్ర యూనిట్ను సెన్సార్ బోర్డు ప్రతినిధులు, అధికారులు ప్రశంసించినట్టు తెలిసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన నిడివి కూడా ఎక్కువ తక్కువ కాకుండా కంటెంట్ డిమాండ్ చేసిన మేరకు సెట్ చేశారు. అనధికారికంగా వెల్లడైన సమాచారం ప్రకారం ఈ సినిమా నిడివి సుమారుగా 2 గంటల 30 నిమిషాలు అంటే 150 నిమిషాలు రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు రానుంది అని తెలిసింది. ఈ సినిమా ఎక్స్క్లూజివ్ రివ్యూ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.